హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు నిశ్చలాస్ కిచెన్. ఒక మంచి కూరకి అరోమా అండ్ ఫ్లేవర్ రావాలంటే అందులో అద్భుతమైన గరం మసాలా పొడి పడాల్సిందే. ఈరోజు అలాంటి ఒక అద్భుతమైన గరం మసాలా పొడి చేసుకుందామా? దీన్ని గాని ఇంట్లో చేసి పెట్టుకున్నారంటే ఏ కూర చేస్తున్నప్పుడైనా సరే జస్ట్ ఒక పావు చెంచాడు వేస్తే చాలు. ఆ కూర రుచి ఒక్కసారిగా ఎన్హాన్స్ అయిపోద్ది. మరి అలాంటి స్పెషల్ గరం మసాలా ఈరోజు తయారు చేసుకుందామా? ఓ ప్యాన్‌లో అరకప్పు ఇలాయచీ, 1/3 కప్ ధనియాలు, పావు కప్పు లవంగాలు, 2 టేబుల్ స్పూన్ల మిరియాలు, 6 స్టార్ అనీస్, 1 జాజికాయ, 5 జాపత్రి, 10 బడా ఇలాయచీ, బండ పువ్వు 5 రెబ్బలు, బాగా ఎండిన నాటు గులాబీ రేకులు 2 టేబుల్ స్పూన్లు. ఇప్పుడు ఇందులో జాజికాయని రాగా వేసుకున్నాం కదా! దాన్ని కొంచెం దంచుకొని చిన్న చిన్న ముక్కలుగా చేసి వేసుకోవాలి. ఆ తర్వాత షాజీరా 1 టేబుల్ స్పూన్, జీలకర్ర 2 టేబుల్ స్పూన్లు, 4 ఇంచుల చెక్క. ఇవన్నీ మంచి సువాసన వచ్చేంత వరకు కూడా స్టవ్‌ని సిమ్‌లో ఉంచి ఫ్రై చేసుకోవాలి. అన్నీ వేగిపోయిన తర్వాత చివరగా ఒక 10 బిర్యానీ ఆకులను కూడా తీసుకొని వాటిల్ని 2గా తుంచుకొని ఈ మసాలా దినుసుల్లో వేసి వాటిని కూడా ఒక్కసారి అలా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేయడమే. ఇప్పుడివి కంప్లీట్‌గా చల్లారేంత వరకు ఒక ప్లేట్‌లో తీసుకొని పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్‌లో వేసి ఫైన్ పౌడర్ చేసుకోవడమే. ఇలా గాని పౌడర్ చేసి పెట్టుకుంటే కనీసం ఇది 3-4 నెలల పాటు ఇదే అరోమాతో, ఇదే ఫ్రెష్‌నెస్‌తో ఎయిర్ టైట్ కంటైనర్‌లో సేఫ్‌గా ఉంటుంది. నచ్చిందా? ట్రై చేస్తారా? ట్రై చేసి మీకెలా కుదిరిందో కామెంట్ సెక్షన్‌లో తెలియజేయండి. బాయ్ ఎవ్రీవన్.